వాకర్స్ ఇంటర్నేషనల్ పుట్టా స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లిం మహిళలకు ఉచితంగా 7 కుట్టు మిషన్ గ్రైండర్ 1 ఉచితంగా రంజాన్ తోఫా అందించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి, నలుబూలు బలరామయ్య నాయుడు, పలగాటి శ్రీనివాసరెడ్డి, ఏ కొల్లు రాఘవరెడ్డి, ఎస్ రాఘవేంద్ర శెట్టి, విఆర్సి వనిత వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ సుభాషిణి, పుట్టా స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా అందించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులకు అధ్యక్షురాలు షేక్ పర్వీన్ ఘనంగా శాలువలతో సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టేట్ మహిళా వాకర్స్ అనే ఒక అసోసియేషన్ సుబ్బారెడ్డిగా సార్ చెప్పారనమాట. అమ్మ మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు కదా అట్లా అనేసి. అందుకని నేను పుట్టా ఎస్టేట్ అంటే మేము ఉండేది పుట్టా ఎస్టేట్ ఏరియా, అందుకని పుట్టా ఎస్టేట్ అని పెట్టుకొని ఒక మహిళా వాకర్స్ని ప్రారంభించుకున్నాము. మా బ్యాచ్లో ఒక 30 మంది వరకు ఉన్నారు. మేమందరం పొద్దున్నే వాకింగ్కి వస్తాము, యోగా ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఒక రంజాన్ పండుగ సందర్భంగా కొంతమంది పేద ముస్లిం మహిళలకు వాళ్ళ జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లన్నీ గ్రైండర్లన్నీ ఇస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఇస్తాము అనమాట. ఈ సంవత్సరం కూడా ఒక 7 మంది మహిళలకు కుట్టు మిషన్ ఇస్తున్నాము. తర్వాత ఒక గ్రైండర్ ఇస్తున్నాము. తర్వాత ఒక మోటార్ ఇస్తున్నాము. అంటే కొంచెం కుట్టడానికి ఇబ్బంది పడుతున్నానని కొంచెం పెద్ద మిషన్ ఒక మోటార్ ఇప్పించాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్తే. గ్రూప్లో చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తా మా వాకర్స్ అసోసియేషన్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ మేడం. ఇదే విధంగా ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, ముఖ్యంగా ఎందుకంటే సార్ షౌకత్ హుస్సేన్ గారు కోఆర్డినేషన్తో మీరు ఒక టీం వర్క్ చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి ముందు ఇలాంటి కార్యక్రమం చేయాలని, మీకు మంచి హెల్త్ అన్ని విధాలుగా దేవుడు సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. వీళ్ళకి వాకర్స్ అసోసియేషన్ సభ్యులకి, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ పర్వీన్ నాకు మొదట క్లబ్ తరఫున పరిచయం అయినా కూడా ప్రజెంట్ క్లబ్ మెంబర్ కంటే కూడా ఫ్రెండ్షిప్ ఎక్కువ అయింది మాకు. ఎక్కడ ఏమైనా జరిగినా పిలుస్తుంది, తోడు ఇద్దరం పోతాము. చాలా బాగా సర్వీస్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే మన ఇంటికి తీసుకొచ్చి పలానా రోజు మా దగ్గరికి రండి, మేము అన్నదానం చేస్తాము, ఆదానం చేస్తాము అంటారు. కానీ ఆమె అలా కాదు, వాళ్ళని ఎదుర్కొంటూ పోయి ఎంత దూరం అయినా అక్కడ చేసి వస్తుంది. అది చాలా గర్వించదగ్గ విషయము. రెండోది, ఆమె చేయడం కాకుండా ఆ అన్న సపోర్ట్ ఉంది ఆమెకి బాగా. షౌకత్ అన్న ఆయన్ని మెచ్చుకోవచ్చు. ముందు ఒక మాట ఆయన వద్దులే ఇవన్నీ మనకి ఎందుకంటే కూడా ఆమె చేయలేదు కదా, ఆయన్ని మెచ్చుకోవాలి ముందు. ఆమె సర్వీస్, ఆయన ప్రోత్సాహం మెచ్చుకోదగ్గది. ఈరోజు నెల్లూరు టౌన్లో పుట్టా ఎస్టేట్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 2022లో వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున పుట్టా ఎస్టేట్లో నడిచే మహిళలందరినీ పోగు చేసి పర్వీన్ గారు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ మెంబర్స్గా చేర్చడం, ఒక అసోసియేషన్ ఫామ్ చేశారు. మరి ఆ రోజు నుంచి ఈరోజు, అంతకుముందు కూడా గతంలో కూడా ఈ అసోసియేషన్ ఫామ్ కాకముందు కూడా తను ఈ సేవా కార్యక్రమం చేస్తుంది. మేము వచ్చిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటే ఇంకా కాస్త బాగుంటుంది వాకర్స్ ఇంటర్నేషనల్ చెప్తే అప్పుడు ఈ ఆర్గనైజేషన్లో కూడా తను ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యారు. మరి ఇందా తను చెప్పినట్టుగా ఒక రోజు కాదు, ఆమె సేవ చేయని రోజు అంటూ దాదాపు బహుశా కనిపించదు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో వివిధ ప్రాంతాలు తిరిగి చేస్తుంటుంది. అలాగే పిల్లలకు చదువుల విషయంలో ఇబ్బంది పడుతుంటే ఇవ్వడం, హాస్పిటల్ ఎవరన్నా రోగులు ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని తనకు ఎవరు చెప్తారో కానీ తను తెలుసుకుని అక్కడికి పోయి వాళ్ళకి ఏదో 10 రూపాయలు కానీ పళ్ళకి ఇవ్వడం. అలాగనే భోజనాలు నాకు చెప్పారు, బోరుగారి తోటలోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడైతే అన్నాలు లేక ఇబ్బంది పడతారో వాళ్ళకి అన్నాలు పెట్టడం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే రంజాన్, న్యాచురల్ రంజాను సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తుంటారు. అందులో భాగంగా ముఖ్యంగా పర్వీన్ గారు ఎవరైతే ఈ పేదలు ఉన్నారో వాళ్ళకు కొంత
ఉపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా చాలామంది ట్రైనింగ్ ఇస్తారు, వదిలేస్తారు. వాళ్ళే మిషన్ కొనుక్కొని కావాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మిషన్ కొనుక్కోలేని కొంతమంది కాబట్టి ట్రైనింగ్ తోటి మళ్ళీ ఒక మిషన్ కూడా ఇస్తే వాళ్ళు కొంచెం సంపాదించుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటారు. అందులో చాలామంది రకరకాల ఇబ్బంది పడేవాళ్ళు, భర్తలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది రకరకాల సమస్యలతోటి సతమతమవుతుంటారు. అప్పుడు నేను సైతం ఉన్నట్టుగా నేను ఉన్నానని చెప్పి తను ఈ కార్యక్రమాలు చేయడం చాలా చాలా అభినందనీయం. మేము వాకర్స్ ఇంటర్నేషనల్ అందరం కూడా చాలామంది మా పీడికి డిస్టిక్ పాజ్ గవర్నర్ వచ్చారు, వాళ్ళందరూ కూడా క్యాష్ అవార్డులు ఇవన్నీ ఇవ్వడం కూడా తనకు కూడా ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున కూడా మేము ఊరికి వరదాపు ఎంకరేజ్మెంట్ కోసం అవార్డు ఇస్తుంటూ ఫస్ట్ పుట్టా ఎస్టేట్కు మహిళల తరఫున దాదాపు 15,000 రూపాయలు క్యాష్ అవార్డు, అంటే అమౌంట్ పెద్ద అని కాదు కానీ ఆ గుర్తించడం ఇంటర్నేషనల్లో కూడా గుర్తించి శ్రీనివాసరెడ్డి గారు గవర్నర్గా ఉన్నారు. ఇంటర్నేషనల్లో ఆ వేదిక మీదుగా తనకు అనౌన్స్ చేసి ఇట్లా పలానా నెల్లూరు నుంచి వచ్చి చెప్పడం కూడా అభినందనీయం. అలాగా రెడ్ క్రాస్లో కూడా తలసీమ అనే ఒక ప్రాజెక్టుకు కో కన్వీనర్గా ఉన్నారు, అక్కడ కూడా సేవలు అందిస్తుంది. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదులో కూడా ఇంకొక స్టెప్ ముందుకు చెప్పాలంటే ముస్లిమ్స్ కమ్యూనిటీలో ఇలాగా చేయడం అనేది బహుశా నేనైతే ఎక్కడ చూడలేదు. వాకర్స్ ఇంటర్నేషనల్ కానీ లైన్స్ రోడ్ చాలా చూస్తున్నాం కానీ చాలా ఏరియా వ్యక్తులు ఉంటారు, ఎక్కువ జెంట్స్ ఉంటారు, లేడీస్ ఆడాపారం ఉంటారు. వాళ్ళలో కూడా వాళ్ళు కొన్ని కమ్యూనిటీ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ దీనికి అడ్డంకులు కాకూడదు, సేవ చేయడం అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏది లేదని చెప్పి తను వాళ్ళ భర్త షౌకత్ హుస్సేన్ గారు ఎంకరేజ్ చేయడం, పిల్లలు కూడా ఇది ఎందుకు మనకు అమ్మని చెప్పకుండా వాళ్ళు ఎంకరేజ్ చేయడం, దీన్ని ఎవరేమనుకుంటాను కాకుండా మంచి కార్యక్రమం ఎవరేమనుకున్నా కూడా నువ్వు ఈ ప్రొసీడ్ గో హెడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళకు కూడా మేము వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలాంటి మహిళలు అక్కడక్కడగా ఉంటే ఎంతోమంది మహిళలకు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళకు కూడా బాగుపడతారు. ఇలా చూసి కూడా ఇంకా కొంతమంది ఇలాంటి సర్వీస్ చేస్తానికి కూడా వస్తారని మేము అప్పుడప్పుడు చెప్తుంటాం. మరి ఇది వాస్తవం కూడా. అలా చేస్తున్న మరొకసారి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున పర్వీన్ గారిని వాళ్ళ కుటుంబాన్ని అలాగనే మళ్ళీ నళిని ప్రియ గారు అలా గారు కుమారి గారు వీళ్ళంతా బృందం ఉన్నారు, సెక్రటరీ ఎదురాడు. వాళ్ళు ఇంకా కొంతమంది పుట్టా ఎస్టేట్ నడిచే వాకర్స్ వాళ్ళందరికీ యోగా కూడా నేర్పిస్తుంటారు, వాకింగ్ నడిపిస్తుంటుంది. ఇవన్నీ చేస్తున్న అందుకు మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్ తరఫున మేము ఎన్నెన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉంటాము. అన్నదానాలని, కుట్టు మిషన్ సెంటర్లు 2 ప్రారంభించి కుట్టు నేర్పిస్తుంటాము. అలాగే పేద పిల్లలకు స్కూల్కి వెళ్ళి ఫీజులు కానీ, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకు హెల్త్ ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకు మందులకు డబ్బులు కానీ, పెళ్లి కానుక ప్రోగ్రాం ద్వారా ఆడపిల్లలకు సహాయ సహకారం అందిస్తూ ఉంటాము. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫాని ఈ నెల ఒక 250 మందికి కిట్లు కూడా ఇచ్చాము. అట్లాగే రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు ఇఫ్తార్ సమయంలో స్లమ్కి వెళ్ళి 30 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. తర్వాత రంజాన్ తోఫా కార్యక్రమంలో ఈరోజు 7 మంది మహిళలకు కుట్టు మిషన్లో ఒక గ్రైండర్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి మహిళ తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబానికి సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం 2-3 సార్లు ఇలా కుట్టు మిషన్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే మహిళ కరెక్ట్గా బాగా కుటుంబానికి సపోర్ట్గా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఏదో ఒకటి సంపాదించుకోవాలి, కుటుంబానికి ఆసరాగా నిలబడాలని నా ఉద్దేశం అన్నమాట. అందుకే నేను మహిళలకు ఏదో ఒకటి చూపిస్తుంటాను. కుట్టు మిషన్ సెంటర్ కూడా అందుకే ప్రారంభించాను అనమాట. వాళ్ళు 2,000-3,000 పెట్టి ప్రతి నెల నేర్చుకోవాలని ఇబ్బంది పడతారు. అదే మేము ఫ్రీగా నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను 2 కుట్టు మిషన్ సెంటర్ స్థాపించి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకు సార్ వాళ్ళందరూ నా ఆహ్వానం మీదకి వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.